ద్రవిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన చంద్రబాబు. జూబ్లీహిల్స్ పిఎస్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. నెలల్లో 142 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఆటో కార్మికుల ఉసురు తీస్తోందన్న హరీష్. కూటమి నాయకుల మధ్య మాటల మంటలు. ఫ్లెక్సీలో మోడీ పవన్ ఫోటోలు లేవని ఆగ్రహం. వైభవంగా జగన్నాథుడి రథయాత్ర. స్వామి సేవకు తరలి వచ్చిన భక్తజనం. విజయవాడలో జిఎఫ్ఎస్టి టూరిజం కాంక్లేవ్. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మీట్. హెడ్ కానిస్టేబుల్ భార్య మెళ్ళో చైన్ స్నాచింగ్. కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగళ్లో ఘటన. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణకు 3 రోజుల పాటు వర్షాలు. పెద్దపల్లి కూనారం ఆర్ఓబి వద్ద విరిగిన క్లస్టర్. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఎలక్ట్రిక్ బైక్ పేలి మహిళ మృతి. కడప జిల్లాలో ఘోరం. లూథియానాలో డ్రమ్లో వ్యక్తి మృతదేహం. మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసిన ఘటన. కారు నడుపుతూ కునుకు తీసిన సివిల్ ఇంజనీర్. కళ్లు తెరిచేలోపు ప్రమాదం. 2కి తీవ్ర గాయాలు. హిమాచల్లో ఆకస్మిక వరదలు. 250 మందిని రక్షించిన రెస్క్యూ టీం. కొత్త బ్లడ్ గ్రూప్ గువాండా నెగటివ్. ఫ్రాన్స్ మహిళల్లో గుర్తించిన పరిశోధకులు. కృత్రిమ డిఎన్ఏతో మానవాళికి వరమా శాపమా? ప్రాణాంతక రోగాలకు చెక్ పెట్టొచ్చు అంటోన్న శాస్త్రవేత్తలు. జపాన్లో ట్విట్టర్ కిల్లర్ ఉరితీత. 9 మందిని చంపిన నరహంతకుడు. చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ భేటీ. ఉద్రిక్తతల పరిష్కారానికి 4 సూత్రాల ప్రతిపాదన. యుద్ధంలో మేమే గెలిచాం. ఈ విజయం అమెరికాకు చెంపపెట్టన్న ఖమేనీ. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఇంట్లో భారీ చోరీ. ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసుల వెల్లడి. నెవర్ బిఫోర్ పాత్రలో రష్మిక. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన స్టార్ నటి. బుమ్రాకు సపోర్ట్ చేయండి. భారత బౌలర్లకు షమీ సూచన. భారత్తో బిగ్ ట్రేడ్ డీల్ హింట్ ఇచ్చిన ట్రంప్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. 303 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.